హలో అందరికీ, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. సో మీకు ఇంకా మంచి మంచి రెసిపీస్, ఎలాంటి రెసిపీస్ కావాలి అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. సో ఈరోజు రెసిపీ వచ్చేసి పకోడీ అనమాట. చలో వివాహ భోజనంబు. ఈరోజు రెసిపీ వచ్చేసి బయట బండి మీద దొరికే మెత్తని పకోడీ ఎలా చేసుకోవాలో నేనైతే ప్రిపేర్ చేయబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. మన ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే చాలా ఈజీగా అయిపోతుంది. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, ఎలా చేసుకోవాలి. దానికోసం ఒక 4-5 ఏమంటారు మన ఉల్లిపాయలు మరి చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా మీడియం సైజు నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. అండ్ అలాగే కరివేపాకు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోండి. అండ్ పచ్చిమిర్చి కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోండి. దాంతోపాటు కొత్తిమీర కూడా కాడలతో సహా చిన్న చిన్నగా కట్ చేసుకోండి. అవన్నీ కూడా ఒక బౌల్ తీసుకొని గిన్నెలో మనం అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఉల్లిపాయలు, కరివేపాకు, ఇంకా పచ్చిమిర్చి, కొత్తిమీర అవన్నీ కూడా వేసేసుకొని దాంతోపాటు కొద్దిగా జీలకర్ర, ఓకేనా, జీలకర్ర అండ్ అవన్నీ కూడా వేసేసి మంచిగా కలిపేసుకోండి. అవన్నీ కలిపేసుకున్న తర్వాత దాంట్లో 1 కప్పు శనగపిండి వేసుకొని దాంట్లో పసుపు వేసుకోండి అండ్ కొద్దిగా సోడా అండ్ దాంతోపాటు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసి దాన్ని ఒకసారి అలా కలిపేసుకొని దాంట్లో మనం కొంచెం వేడి చేసుకున్న ఆయిల్ లేదంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేస్తున్నాను. 1 స్పూన్ వేడి చేసిన ఆయిల్ వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా కలుపుకోండి. మరీ గట్టిగా కలుపుకోకండి, మరీ పలచగా కలుపుకోకండి. మంచిగా నేను చూపిస్తున్న విధంగా కలిపేసుకోండి. సో నేను చూపిస్తున్న విధంగా పిండిని అయితే మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూసారు కదా, ఎక్కువగా పలచగా కాకుండా ఎక్కువ గట్టిగా కాకుండా మీడియంగా కలిపేసుకోండి. అండ్ స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని అది మంచిగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిని అయితే మంచిగా వేసేసుకోండి. వేసుకున్న వెంటనే కలపొద్దు, ఒక 1 మినిట్ అలా వదిలేయండి. 1 మినిట్ అలా వదిలేసిన తర్వాత మంచిగా కలిపేసుకొని అటు ఇటు తిప్పేసుకోండి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి, ఎందుకంటే మనం వేసుకున్న ఈ పకోడీ అయితే ఉంటుంది కదా, అదంతా కూడా ఆయిల్లో మునగాలన్నమాట. సో అప్పుడే మంచిగా లోపల పైన అంతా కూడా మంచిగా ఫ్రై అవుతుందన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మీద మాత్రమే మంచిగా ఫ్రై అయిపోయి లోపలంతా పిండిగా ఉంటుంది. సో లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అంతా కూడా ఫ్రై చేసుకోండి. మీకు క్రిస్పీగా కావాలంటే కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేయండి, లేదు మెత్తగా కావాలి అని అనుకుంటే తక్కువసేపు ఫ్రై చేసుకోండి. ఎలా అయినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో ఈ రెసిపీ వచ్చేసి మన బయట బండి మీద దొరుకుతుంది కదా, అది చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఊరికే బయట తెచ్చి కొనుక్కోవడం ఎందుకు, ఇంట్లోనే చేసుకుంటే హ్యాపీగా అందరూ తినొచ్చు కదా. సో అదనమాట ఈరోజు రెసిపీ ఇది. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా నన్ను ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నాను. మంచి రెసిపీస్తో నేను మీతో షేర్ చేయాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటా, బాయ్.